అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు 21 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కర్కాటక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురుగారు కాంటాక్ట్ అవ్వండి. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం పన్ను మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశకం చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురు వచ్చి లక్ష్మణరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7057972865. చాలా నమ్మకమైన గురువుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు కర్కాటక రాశి నక్షత్రాలు పునర్వసు 4వ పాదము, పుష్యమి 1-3-4 పాదాలు, ఆశ్లేష 1-3-4 పాదాల వారు కర్కాటక రాశిలోకి వస్తారు. కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు. ఇక రేపు రోజున గ్రహాల యొక్క ప్రత్యేక ప్రభావం వల్ల చంద్రుడి ప్రభావం వల్ల కుటుంబం, ఇంటి విషయాలపై మీ దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఇక గురుగ్రహ ప్రభావం వల్ల ఒక ముఖ్యమైన వ్యక్తి ద్వారా మంచి సలహా లేదా సహాయం అందించే అవకాశం కనిపిస్తుంది. ఇక శుక్రుని అనుకూలత వల్ల సంబంధాలు, సౌకర్యాలు, ఆర్థిక విషయాల్లో కొంత సానుకూలత కనిపిస్తుంది. ఇక కుజుని ప్రభావం పనుల్లో వేగాన్ని పెంచుతుంది. అయితే తొందరపాటు మాత్రం వద్దు. ఇక రేపు రోజున పార్వతీ పరమేశ్వరుని భక్తితో ప్రార్థించండి. ఓం నమ శివాయ మంత్ర జపం చేయండి. శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. వీలైతే అవసరమైన వారికి అన్నదానం చేయండి. ఇక రేపు రోజున పార్వతీ పరమేశ్వరుని ఆరాధన కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఇక శుక్రవారము మహాలక్ష్మీదేవి ఆరాధన అంటాక కూడా మేలు చేస్తుందండి. ఇక కర్కాటక రాశి అదృష్ట సంఖ్యలు 2, 7. అదృష్ట రంగులు తెలుపు, వెండి రంగు, లేత నీలం. ఇక రేపు రోజున మీ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవాల్సిన అవసరం అయితే లేదు. కుటుంబ సమస్యలను బయట వారితో చర్చించడము, భావోద్వేగంతో వెంటనే నిర్ణయం తీసుకోవడము తగ్గించండి. రేపటి రోజున ఒక ప్రత్యేకమైన ఆలోచన మీ మదిలో తిరుగుతూ ఉంటుంది. ఆ ఆలోచన మీ మనసులో ఎప్పటి నుంచి నిద్రలేచిన నుంచి క్షణం నుంచి కూడా మీ మనసులో ఒక ప్రత్యేకమైన ఆలోచన తిరుగుతుంది. చాలా రోజులుగా ఎదురు చూసినటువంటి ఒక విషయం గురించి స్పష్టత లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంత ఓర్పుతో వ్యవహరించడం కూడా చాలా మంచిది. రేపటి రోజున విషయాన్ని పెద్దగా మార్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. రేపటి మధ్యాహ్నం 1 గంటల నుండి మధ్యాహ్నం వరకు మీకు కొన్ని ఆశ్చర్యకరమైన వార్తలు కూడా వినిపించవచ్చు. ఉద్యోగస్తులకి అధికారులు లేదా సహచరుల నుండి ప్రశంసలు లభించే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకి కొత్త అవకాశాల గురించి సమాచారం కూడా రావచ్చు. విద్యార్థులు చదువులో ఏకాగ్రత పెంచుకుంటే మంచి ఫలితాలు కూడా పొందగలుగుతారు. రేపటి విద్యార్థులు గురువుల యొక్క మాటల్ని వాళ్ళ యొక్క మీకు సహాయపడే రుణాల గురించి అడగలు కూడా రేపటి మీకు అదొక ఉపయోగపడుతుంది. విద్యార్థులకి మంచి రోజుని చెప్పుకోవాలి. చదువులు ఏకాగ్రత పెంచుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇక యొక్క రాశి వారు రేపటి రోజున ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో తస్మాత్ జాగ్రత్త. రేపటి మీకు శత్రువు కావాల్సిన అవసరం అయితే లేదు, కానీ వారి మాటలు, సూచనలు లేదా ఏదైతే సమాచారం ఇవ్వాల్సిన మీకు కొంత గందరగోళానికి గురేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అందువల్ల ఏ నిర్ణయం తీసుకునే ముందైనా 1-2 సార్లు ఆలోచించండి. మధ్యాహ్నం తర్వాత ఆర్థిక విషయాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. కాబట్టి నిలిచిపోయిన డబ్బుల గురించి సమాచారం కూడా రావచ్చు. కొందరికి ఫోన్ కాల్ ద్వారా శుభవార్త వినిపించే సూచనలు అయితే ఉన్నాయి. చాలా రోజులుగా ఎదురుస్తున్న ఒక వ్యక్తి నుండి సందేశం కూడా రావచ్చు. సాయంత్రము 6:30 తర్వాత జరిగేది ఇదే అండి. ఈ రాశి వారికి సాయంత్రం 6:30 తర్వాత మీ జీవితంలో గ్రహస్థితి కొంత అనుకూలంగా మారుతున్నట్లు మీకు సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు ఊహించినటువంటి ఒక సంఘటన మీ దృష్టిని ఆకర్షించవచ్చు. ఒక ఫోన్ కాల్, ఒక సందేశం, ఒక వ్యక్తితో జరుగుతున్నటువంటి సంభాషణ మీ ఆలోచన విధానాన్ని మార్చే అవకాశం కూడా ఉంది. కొంతమందికి కుటుంబానికి సంబంధించినటువంటి శుభవార్త వినిపించవచ్చు. మరికొంతమందికి ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందవచ్చు. మీరు గతంలో చేసిన మంచి పనికి గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే సాయంత్రం తర్వాత ఒక వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. ఆ వ్యక్తి ద్వారా మీకు కొంత అవకాశం, పరిచయం లేదా కొత్త దారి కనిపించవచ్చు. అందువల్ల రేపటి సాయంత్రం తర్వాత ప్రతి సమాచారం పట్ల శ్రద్ధ వహించండి. ఇక ఈ రాశి గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడేందుకు ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీ అందరికి మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే మరి కొంతమందికి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమందికి రీచ్ అవుతుందండి. ఇక మీలో ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రేపటి ఈ రాశి వారు పూర్తి అంశాల గురించి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా రేపటి ఈ రాశి వారి కన్నా కూడా అనుకూలమైన రోజుని చెప్పుకోవాలండి. ఈ రాశి వారు రేపటి ఎస్ అక్షరంతో పేరున్న వ్యక్తితోటి రేపటి మీ జీవితంలో రకాల మార్పులు అయితే జరగబోతున్నాయి.
ఆ వ్యక్తి రాక వల్ల లేదా ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ లేక స్వయంగా ఆ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. ఈ రాశివారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కనుక రేపటిన ఈ రాశివారు సాధారణంగా చాలా తెలివైన వారండి. ముందు చూపు కలిగిన వారు. ఇతరుల ఆలోచనలు విషయాలను వీరు ముందుగానే ఊహించే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరికి స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం. వీరు ఎవరి ఆధిపత్యం కూడా ఎక్కువ కాలం భరించలేరు. తమకు నచ్చిన మార్గంలోనే నడవాలని కోరుకుంటూ ఉంటారు. ఈ రాశివారు బయటకు చాలా గంభీరంగా కనిపించినా లోపల చాలా సున్నితమైనటువంటి మనసును కలిగి ఉంటారు. ఒక్కసారి ఎవరికైనా మనసు ఇస్తే జీవితాంతం వారిని మర్చిపోరు. వీరిని స్నేహితులు ఎక్కువగా ఉంటారు. వీరికి కానీ తమ బాధలను ఎవరితో కూడా మాత్రమే పంచుకుంటూ ఉంటారండి. మంచి నాయకత్వ లక్షణం కూడా కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలు చేయగల సామర్థ్యాన్ని అలాగే కష్టకాలంలో ధైర్యం నిలబడేటువంటి గుణాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే నిజాయితీ మరియు న్యాయబద్ధత కూడా కలిగి ఉంటారు. ఇక కొన్నిసార్లు మొండితనం కూడా ఎక్కువగానే ఉంటుందండి. ఇతరుల మాటలను పట్టించుకోకపోవడము, భావోద్వేగాలను బయట పెట్టకపోవడము, వారిని త్వరగా నిరాశ చెందడము, ఎక్కువగా ఆలోచించడము, అతి కోపం, ఇవన్నీ ఈ రాశి వారి యొక్క బలహీనతలు అనమాట. ఇక రేపటి వీరు అత్యంతగా అనుకూలమైనటువంటి సంఖ్య బాగా కలిసి వస్తుందండి. రేపటి ఈ రాశి వారికి అదృష్టమైన దిక్కు ఉత్తరం దిక్కు ప్రయాణం అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. రేపటి వీరికి సంబంధించిన తేదీ రకాల సమయాలు నిర్ణయాలు కొంత అదృష్టాన్ని కూడా తీసుకురాబోతాయి అని చెప్పాలి. రేపటి అందరికీ కూడా మీకు తెలుపు రంగు బట్టలు ధరించడము లేదా తెలుపు రంగు రూమాలు జోలో పెట్టుకోవడము మీకు అందరికీ కూడా మంచిది. రేపటి వీరు అన్ని రకాల కూడా వాయువు దిక్కు ప్రయాణం కూడా మీకు అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవాలండి. రేపటి మీకు ముఖ్యమైన పనులు కొంత అనుకూల ఫలితాలను కూడా ఇవ్వగలుగుతున్నాయి. రేపటి మీరు దాగి ఉన్న ప్రతిభను బయటకు తీస్తే మీరందరూ కూడా మీకు మంచి అవకాశాలు అయితే లభించబోతున్నాయని చెప్పాలి. ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా 1-2 సార్లు ఆలోచించడం చాలా ముఖ్యము. ఇక రేపటి మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన సంఘటన చోటు చేసుకునే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ భవిష్యత్తు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి పరిణామం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకే ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకోలేక మీరు ఈ వీడియోను ఖచ్చితంగా కూడా చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి. ఇక ఈ రాశి వారు గత కొంతకాలంగా మీ మనసులో తిరుగుతున్నటువంటి కొన్ని రోజుల నుంచి పడుతున్న ఒక ఊహాజ్ఞానము ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో ముఖ్యమైనటువంటి వార్తను తీసుకురాబోతుంది. ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, లేదా బంధువు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, లేదా చాలా కాలంగా మీతో ఉన్నటువంటి ఒక స్త్రీ కూడా ఉండొచ్చండి. లేదా ఒక సూచన ఆమె ద్వారా మీకు ఒక సమాచారం మీ జీవితంలో కొత్త మార్పులకు కారణం కూడా అవుతుంది. కొందరికి ఉద్యోగానికి సంబంధించిన విషయం కావచ్చు, మరికొంతమందికి ఆర్థిక లాభాలకు సంబంధించిన సమాచారం కావచ్చు, ఇంకొందరికి చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక సంబంధం లేదా కుటుంబ విషయం సంబంధించినటువంటి ఒక శుభవార్త కూడా కావచ్చు. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతోటి రేపటి మీ కన్నా కూడా తస్మా జాగ్రత్త. రేపటి ఎస్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తుల మాటల్ని మీరు ఎట్టుబడి నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. రేపటిన వారి ఉద్దేశం చెడ్డది కాకపోయినా వారి యొక్క ఇచ్చే సమాచారం మాత్రం పూర్తిగా సరైనదైతే కాకపోవచ్చండి. అందువల్ల ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత విషయాలు, భవిష్యత్తు సంబంధించినటువంటి నిర్ణయాలను వెంటనే తీసుకోవద్దు. కొంతమంది వ్యక్తుల్ని రేపటి వ్యక్తి వల్ల చిన్న అపార్థం ఏర్పడే అవకాశం కూడా ఉంది. మరికొంతమందికి అవసరమైనటువంటి ఆందోళన కలిగించే పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి ఓర్పుతో వ్యవహరించండి. రేపటి సాయంత్రం 6 గంటల పురుషుల తర్వాత మీ జీవితంలో అనేక రకాల మార్పులు అయితే గ్రహాల ప్రభావం వల్ల కొంత అనుకూలంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం లేదా ఒక వ్యక్తి అనేటువంటి సంభాషణ మీ మనసులో కొత్త ఆశ్చర్యత నింపొచ్చు. మీరు చాలా రోజులుగా ఎదుర్కొన్నటువంటి విషయం గురించి ఒక స్పష్టత కూడా రావచ్చండి. ఒక స్త్రీ ద్వారా వచ్చిన సమాచారం వల్ల మీ ఆశ్చర్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. ఇలా కూడా జరుగుతుందని అనిపించే విధంగా రేపటి ఒక పరిణామం కూడా చోటు చేసుకోబోతుందండి. ఇక రేపటి తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా ఉండటం అయితే మంచిది. ఎవరినైనా చెప్పిన మాటలను ధృవీకరించుకోండి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సలహాలను కూడా గౌరవించండి. ఆధ్యాత్మిక ఆలోచనలు కొంత సమయం కేటాయించండి. రేపటి మీరు ఖచ్చితంగా కూడా ఎక్కడ దగ్గర ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకోవడము, తమలపాకులు మాల సమర్పించడం అలా కూడా మీకు మంచిది. బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కూడా ఓం ఆంజనేయ స్వామి మంత్రాన్ని జపించి బయటకు వెళ్ళడం మంచిదండి. ఇక రేపటి రోజున మీకు విజయం, ఆనందంగా కలగబోతున్నాయి. గ్రహస్థితుల ప్రభావం వల్ల రేపటి రోజు మీకు అన్ని రకాల కూడా అందంగా వరకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఇక రేపటిన జాగ్రత్తగా వివరించడం అనేది చాలా మంచిది. ఇప్పుడు మీకు అనుకూలమైనటువంటి అన్ని రకాల కూడా మీకు ప్రతికూలమైన రంగాల గురించి కూడా తెలుసుకున్నామండి. అనుకూలమైన రంగాల గురించి తెలుసుకున్నాం కదా. రేపటి మాత్రము మీరు ఎస్ఎల్ అక్షరంతో మాత్రం కొంచెం దగ్గరగా ఉంటారు. అంతే వారు చెప్పే మాటలను ఆలకించి మీరు వాటి మాటలు మాత్రం మీరు పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి వారి మాటలు ఎంతవరకు అంతవరకు వింటే మాత్రం మంచిది. అలాంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఓవరాల్గా కర్కాటక రాశి వారికి రేపటి రోజున కుటుంబం, ఆర్థికం, వ్యక్తిగత విషయాల్లో ఊరట కలిగించే రోజని చెప్పుకోవాలండి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం మీకు కొత్త ఆశను కూడా కలిగిస్తుంది. ప్రశాంతంగా వ్యవహరిస్తే రోజు చివరికి మీకు అనుకూలంగా మారిన ఒక విషయం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. మరి తెలుస్తుందంటే కర్కాటక రాశి యొక్క జాతక ఫలితాలు. రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.